లావణ్య నడుము నొప్పితో వచ్చావు. అది తీసి చేతులు పట్టుకుంటా. యేసయ్యా. ఎందుకు ఇది? నడువు నొప్పి. ఏం పేరు నీ పేరు? లావణ్య. కాలం నుంచి అమ్మా ఈ నడు నొప్పి? 3 నెలల నుంచి. 3 నెలల నుంచి. 3 నెలల నుంచి. ఎక్స్పెక్ట్ చేసినావా నీ పేరుని దేవుడు చెప్తాడని? ఎక్స్పెక్ట్. దేవుడు పేరు పెట్టి పిలిచినందుకు ఏమనిపిస్తుంది? చాలా దేవుడు ఇక్కడ ఉన్నాడు అనిపించింది. దేవుడు ఇక్కడ ఉన్నాడు అనిపించింది. మా అక్క చాలా బాధపడేదండి నా కోసం. నేను దేవుడిని నమ్మేదాన్ని కాదు. దేవుణ్ణి నమ్మేదానివి కాదు, దేవుణ్ణి నమ్ముకోలే. కానీ ఈ రోజు నీకేమనిపిస్తుంది? నమ్మకం ఉందండి దేవుడు ఉన్నాడని. యేసే కావాలా నీకు? కావాలి. లావణ్య నడుము నొప్పితో వచ్చావు. హల్లెలూయా. చూడండి, బెల్ట్ చూడండి. బెల్ట్ తీరా. వీడియో ముందుకు రా, చిన్నగా నడుచుకుంటురా. కొట్టండి గట్టిగా చప్పట్లు, కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. స్టేజ్ మీదకి రా. అది తీసి చేతులు పట్టుకొని రమ్మా. అది తీసి చేతులు పట్టుకొని రా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి. ఓ యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. ఎందుకు ఇది? నడువు నొప్పి. ఏం పేరు నీ పేరు? లావణ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రాబ్లం వస్తుంది. అమలాపురం ప్రజలకు చప్పట్లు కొట్టడం రావట్లే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడా? చెప్పాలి. ఉన్నాడా? ఉన్నాడా లేకపోతే ఆయనలో శక్తి తగ్గిపోయిందా? యేసయ్యలో తగ్గిపోయిందా? ఆయనలో శక్తి తగ్గిపోలేదు. ఎంతకాలం నుంచి అమ్మా ఈ నడు నొప్పి? 3 నెలల నుంచి. 3 నెలల నుంచి. 3 నెలల నుంచి. ఏమనిపిస్తుంది ఈరోజు? రావాలనిపించింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? బాగుంది. లైవ్ చూసే వాళ్ళకి ఏం చెప్తావు? ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఎంతమంది వచ్చారు మీరు? 4 వచ్చారు. 4 వచ్చారు. దేవుడు నీకు శీఘ్రముగా స్వస్థతనివ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రేయర్ ఐలిటీ యేసు నామములో తండ్రి ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. ఆమేన్. యేసు నామములో చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. ఒక అభిషేకాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. వెనకాల పట్టేసుకోండి. యేసు నామములో ఇప్పుడే, యేసు నామములో, యేసు నామములో బిడ్డ మీదకి ఒకటే తలపైకి లేపండి, తలపైకి లేపండి. యేసు నామములో ఇప్పుడే ఒక అభిషేకం బిడ్డను ఆవరించబోతుంది. టచ్ టచ్ టచ్. యేసు నామములో తాకండి, తాకండి. యేసు బిడ్డకు శీఘ్రముగా స్వస్థత కలుగునుగా. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగా, కృప కలుగునుగా. ఇంకెప్పుడు ఆ నొప్పి రాకూడదు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇంకెప్పుడు నీకు నొప్పి రాదుగా. ఆమేన్ అనండి. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తం ఆమేన్ సాధ్యం. కృప కలుగునుగాక. ఎక్స్పెక్ట్ చేసినావా నీ పేరుని దేవుడు చెప్తాడని? ఎక్స్పెక్ట్. దేవుడు పేరు పెట్టి పిలిచినందుకు ఏమనిపిస్తుంది? చాలా దేవుడు ఇక్కడ ఉన్నాడు అనిపించింది. దేవుడు ఇక్కడ ఉన్నాడు అనిపించింది. వచ్చే నెల రమ్మంటారా ఇక్కడికి? వచ్చే నెల అమలాపురం రమ్మంటారా మమ్మల్ని? రండి. ఆ? రండి. వద్దంటారా? మా అక్క చాలా బాధపడేదండి నా కోసం.
నేను దేవుని నమ్మేదాన్ని కాదు. దేవుణ్ణి నమ్మేదానివి కాదు. 3 నెలల నుంచి నడుము నొప్పితో చాలా బాధపడుతున్నాను. మీ అక్క వచ్చారా? మా అక్క వచ్చారండి. ఆవిడే నన్ను తీసుకొచ్చారండి ఈరోజు. ఎక్కడున్నారా అక్క? అక్కడ ఉన్నారు. ఆవిడ నా కోసం చాలా బాధపడ్డారు. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. చాలా మంచి అక్క మీరు. చెల్లె కోసం అంత బాధపడుతున్నారంటే దేవుని నమ్ముకోలేదండి మా చెల్లి. దేవుణ్ణి నమ్ముకోలే. ప్రైజ్ ది లార్డ్. ఇంకో తమ్ముని కూడా తీసుకొచ్చానండి, ఆయన కూడా నమ్ముకోలేదండి. దేవుణ్ణి నమ్ముకోలే, కానీ ఈరోజు నీకేమనిపిస్తుంది? నమ్మకం ఉందండి, దేవుడు ఉన్నాడని. ఏసే కావాలా నీకు? కావాలి. బాప్తిసం తీసుకుంటారా? తీసుకుంటారు. తీసుకుంటారా? నాకు ఒంట్లో నయమయ్యాక గట్టిగా చప్పళ్ళు కొడాలి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది జొన్నాడండి. జొన్నాడలో చర్చ్ ఉందా? జొన్నాల్లో చర్చ్ ఉందండి, వెళ్ళేదాన్ని కాదు. హాస్పిటల్ చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్తే 3 నెలల నుంచి తగ్గట్లేదండి. మా అమ్మగారి ఇంటికి వచ్చానండి రెస్ట్ తీసుకుని. జొన్నాడలో ఏ పాస్టర్ అవుతున్నాడో ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి మంచిగా చర్చికి వెళ్ళండి. ఆ పాస్టర్ దగ్గర బాప్తిసం తీసుకోండి. కృప కలుగునుగాక. యేసు నామములో బిడ్డ రక్షణలోకి వచ్చునుగాక. ఈ బిడ్డకు స్వస్థత కలుగునుగాక. లక్ష్యండి యేసు నామంలో ప్రార్థించినంత. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ తల్లి. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న.